హాయ్ అండి. కుబేర కొంచెం ఎలా రెడీ చేసుకోవాలి వీడియో పెట్టండి అని అడిగారు కదా. ఇవాళ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పసుపు తర్వాత కుంకుమ వేసుకొని మనం ఈ కుబేర కొంచానికైతే గోవిందనామాలు శంకు చక్రాలు వచ్చింటాయి కదా, అదే గుర్తుల మీద గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ కుబేర కొంచాన్ని మనము గురువారం కానీ శుక్రవారం కానీ పెట్టుకోవాలన్నమాట. మొదట పెట్టుకునేటప్పుడు దీన్ని లాకర్లో కానీ లేదంటే పూజ గదిలో కానీ పెట్టుకోవచ్చు. నెలకు ఒకసారి మార్చి అన్ని కడిగేసి మళ్ళీ యథావిధిగా స్టార్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఆ నెలకు ఒకసారి ఎప్పుడంటే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మార్చుకోవచ్చు. తర్వాత ఆ గ్లాస్లో కుబేర కొంచెంలో పసుపు కొంచెం కుంకుమ వేసిన తర్వాత 3 సార్లు బియ్యం వేసి 5 రూపీస్ కాయిన్స్ అయితే 5 వేసుకోవాలి. వేసిన తర్వాత మనకు బంగారు పూలు వెండి పూలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కొక్కసారి బియ్యం వేసి గోమతి చక్రాలు గవ్వలు వేసుకోవాలి. తర్వాత ఇంకొన్ని బియ్యం వేసి మనకు తామర గింజలు ఇచ్చారు కదా, అవి కూడా వేసేసుకొని మళ్ళీ బియ్యం వేసి గురిగింజలు ఇక్కడ తెల్లవి నల్లవి ఇచ్చారు కదా, అవి కూడా వేసేసుకోవాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెం బియ్యం వేసుకొని మొత్తం బియ్యం ఫిల్ అయ్యేలా గ్లాస్ నిండగా పోసుకొని పైన అయితే ఒక కాయిన్ ఇచ్చింటారు లక్ష్మీదేవికి గుర్తు ఉండేది. ఆ కాయిన్కి బొట్లు పెట్టేసి ఇక్కడ పైన పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ కుబేర కొంచెం ఇలా రెడీ చేసిన తర్వాత గ్లాస్ చుట్టూ అయితే కొన్ని కాయిన్స్ అయితే వేసుకోవాలి. ఈ కాయిన్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, కాకపోతే సరి సంఖ్య లేకుండా బేస్ సంఖ్య వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఎవరికైనా కావాలంటే